మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం 2Aకి సంబంధించి ఈ రోజు నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం వీడియో అప్లోడ్ చేస్తామండి. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ వైజ్ అండి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 24 వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈ రోజు నుంచి అప్లోడ్ చేస్తానండి. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 1కి కాంప్లెక్స్ నెంబర్స్లో రెండు క్వశ్చన్స్ వస్తాయండి, 2 మార్క్స్. అంటే ఇక్కడ రెండు క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అండి. అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 1లో ఫస్ట్ ఇప్పుడు చెప్పుకుందామండి. క్వశ్చన్ నెంబర్ 1లో అంటే రెండు ఒకే చాప్టర్లో నుంచి వస్తాయి, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చెప్తానండి. ఇఫ్ Z1 = -1 అండ్ Z2 = -a -i దెన్ ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 × Z2 అండి. అంటే ఇది మనకి ప్రీవియస్ పేపర్లో 3-4 టైమ్స్ ఇచ్చాడండి. అంటే మనకి ఇంపార్టెంట్ ఇది బాగా. ఇక్కడ మనకి కాంప్లెక్స్ నెంబర్ x + iy అని ఉంటే Z x + iy అయితే మన ఇక్కడ ఏమడిగాడంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z θ అనుకుంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z θ అంటే θ మన ఫార్ములా ప్రకారం tan 1y/x అండి. tan 1y/x. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z యాంప్లిట్యూడ్ ఆఫ్ Z, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z అన్న ఒకటేనండి. θ అనుకుంటే ఫార్ములా θ tan 1y/x. అంటే మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 × Z2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి Z1 ఇచ్చాడు, Z2 ఇచ్చాడండి. అంటే గివెన్ Z1 = -1, Z2 = -i అని ఇచ్చాడండి. అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే Z1 × Z2 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే -1 × -i అండి. అంటే ఎంత అవుతుందంటే i అవుతుంది. మామూలుగా మనం కాంప్లెక్స్ నెంబర్లో రాస్తే మనకి ఇది x + iy ఫార్మేట్లో రాయాలండి. అంటే ఇక్కడ ఓన్లీ i మాత్రమే ఉంది కాబట్టి x ఉన్న ప్లేస్లో మనం రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ రాయాలి. ఇక్కడ 0 + i × 1 అండి. దీని కోఎఫిషియంట్ 1 × i అవుతుంది కాబట్టి 0 + i × 1 అని రాసామండి. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమనంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 × Z2 మనం θ అనుకుంటే మన ఫార్ములా ప్రకారం θ అంటే tan 1y/x అండి. అంటే ఇక్కడ మనకి ఇదేమో x, ఇక్కడేమో x + iy ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి కాంప్లెక్స్ నెంబరు tan 1 ఆఫ్ y అంటే 1 అండి. 1/0. 1/0 అంటే మనకి ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీ వాల్యూ మనకి అన్డిఫైన్డ్ వాల్యూ tan 90కి వస్తుంది కాబట్టి ఇక్కడ tan π/2 అని రాయించండి. tan π/2. tan 1 ఆఫ్ మన టెగ్నోమెట్రీలో tan 1 ఆఫ్ tan θ అంటే మనకి π/2 అండి ఆన్సరు. ఇది ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 × Z2 అండి. ఇది ఎక్కువగా పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. అంటే స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తామా. అంటే 20 డేస్లో కవర్ అయ్యే విధంగా అండి. ఇఫ్ Z1 = -1, Z2 = i దెన్ ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1/Z2 అండి. అంటే ఇందాక ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 × Z2 చేయమన్నాడు, ఇక్కడేమో Z1/Z2 చేయమన్నాడు అండి. ఇది కూడా మనకి ప్రీవియస్ పేపర్లో మనకి 4 టైమ్స్ వచ్చింది. అంటే APTSలో కలిపండి. ఇది కూడా మనకి అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1/Z2 ఫైండ్ అవుట్ చేద్దామండి. గివెన్ ఏమిచ్చాడంటే Z1 = -1, Z2 = i అని ఇచ్చాడు. మనం ఏం రాద్దామంటే Z1/Z2 ఇందాకేమో Z1 × Z2 చేసామండి. ఇప్పుడు Z1/Z2 రాద్దాం. అంటే ఇక్కడ -1/i అండి. ఇక్కడ -1 అంటే మనం i² అని రాయొచ్చు కాబట్టి i² అండి. ఇది ఇక్కడ 1 టైం పోతుంది కాబట్టి i వస్తుందండి. ఇక్కడ 0 + 1 × i అండి. అంటే x + iy అయితే మనకి
ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1/z2 ఈజ్ ఈక్వల్ టు థీటా అనుకుంటే మనకి ఫార్ములా ప్రకారం tan ఇన్వర్స్ y/x అండి. అంటే ఇక్కడ x అంటే 0, y అంటే 1 అండి. అంటే మనకి x + i కాంప్లెక్స్ నెంబర్ అయితే tan ఇన్వర్స్ ఆఫ్ y అంటే 1/0. అంటే ఇక్కడ 1/0 అంటే అన్డిఫైన్డ్ వాల్యూ అండి. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుందంటే tan π/2 అవుతుంది. మనకి ట్రిగ్నోమెట్రీలో tan ఇన్వర్స్ ఆఫ్ tan థీటా అంటే π/2 కాబట్టి ఇక్కడ ఆన్సర్ π/2 అండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1/z2 ఈజ్ ఈక్వల్ టు π/2 3a ఇంటూ 3 + 4i ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. అంటే మన కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడండి. అంటే మల్టిప్లై చేయాలి అంతే, ఏమీ లేదు. దీన్ని మల్టిప్లై చేసి మనకి a + ib ఫామ్లో రాయాలి. ఇది కూడా మనకి 4 టైమ్స్ ఇచ్చాడండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్. మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయాలి అంతే. గివెన్ 2 - 3i ఇంటూ 3 + 4i అండి. అంటే మల్టిప్లై చేద్దామండి. 2 × 3 ఏమవుతుందంటే 6 అవుతుంది. అలాగే 2 × 4i 8i అవుతుందండి. అలాగే -3i × 3 -9i. అలాగే -12i² అండి. అంటే ఇక్కడ i² అంటే -1 కాబట్టి అంటే ఇక్కడ -9i నుంచి 8i తీసేస్తే -i. ఇక్కడ i² అంటే -1 కాబట్టి ప్లస్ అవుతుందండి. అంటే 18 - i అండి ఇది. అంటే మామూలుగా అయితే ఇది a + ib అంటే a + ib. a అంటే 18 అండి. అంటే b అంటే -1. b అంటే మామూలుగా అయితే ప్లస్ రాస్తే a + ib కాబట్టి మనకి ఫార్మేట్లో రాస్తే ఇక్కడ 18 + -1 ఇంటూ i అండి. ఇది a + ib ఫార్మేట్. నెక్స్ట్ నెంబర్ 1 + 2i హోల్³ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. ఇందాక రాసినట్టే మనం ఇందాక మల్టిప్లికేషన్ చేసామండి. ఇది a + b హోల్³ అండి ఫార్ములా. a + b హోల్³. మామూలుగా అయితే a + b హోల్³ అంటే a³ + b³ ప్లస్ 3ab ఇంటూ a + b అండి. అంటే ఇది మనకి a + ib ఫార్మేట్లో రాయమన్నాడు కాబట్టి ఇది కూడా మనకి అంటే ఈ మోడల్లో అంటే బిఫోర్ క్వశ్చన్ నా 4 టైమ్స్ ఇచ్చాడు, ఇది 2 టైమ్స్ ఇచ్చాడండి. గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి 1 + 2i హోల్³ అని ఇచ్చాడు. దీన్ని ఆ ఫార్ములా ప్రకారం రాస్తే అంటే ఈజ్ ఈక్వల్ టు 1³ ప్లస్ 2i హోల్³ ప్లస్ 3 × 1 × 2i అంటే 3ab అండి. అలాగే a + b అంటే 1 + 2i అండి. అంటే మనకి ఇక్కడ 1³ అంటే 1 అవుతుందండి. ఇక్కడ 2⁻³ అంటే 8 అవుతుంది. ఇక్కడ i³ అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 6i అవుతుంది. 1 + 2i అండి. ఇక్కడ i³ అంటే మనం మామూలుగా అయితే i⁻3ని మనం i² × i అని రాయొచ్చండి. అంటే i² అంటే -1 ఇంటూ i అండి. అంటే మనకి వచ్చే ఆన్సర్ ఏంటంటే -i అండి. అంటే ఇక్కడ 1 - 8i అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేద్దామండి. అంటే 6i + 12i² అండి. అంటే మామూలుగా అయితే మనకి 1 - 8i ఇక్కడ -8i + 6i i² అంటే మైనస్ కాబట్టి -12 అండి. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ -12 నుంచి 1 తీసేస్తే -11. అలాగే -8i నుంచి 6i తీసేస్తే -2i అండి. ఇది మనకు ఆన్సరు. అంటే ఇది a + ib అంటే -11 ప్లస్ -2 × i అండి. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 + 24i అండి. అంటే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మనకి z ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్ అయితే మనకి అంటే 1/z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1/z
జెడ్ ఇంటూ 1/z వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుందండి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో. కాబట్టి ఇక్కడ జెడ్ అనుకుంటే 1/z వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వస్తుంది. కాబట్టి సొల్యూషన్ ఇది పేపర్ ఎక్కువగా వచ్చిన క్వశ్చన్ అండి. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్. గివెన్ ఏమైనా జెడ్ అనుకుంటే మనం లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 24i అండి. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే 1/z వాల్యూ 1/z అంటే 1/7 ప్లస్ 24i అండి ఇంటూ 7 అంటే మనం రేషనలైజ్ ఇక్కడ 1/z వాల్యూ రాసామండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కింద డినామినేటర్లో అయ్యి ఉంటే మనం వెంటనే ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంటే ఏం చేయాలంటే 7 మైనస్ 24i బై 7 మైనస్ 24i అండి. ఇక్కడ ఏమవుతుందంటే 7 మైనస్ 24i బై 7 హోల్ స్క్వేర్ మైనస్ 24i హోల్ స్క్వేర్ అండి. 7 మైనస్ 24i బై 49. ఇక్కడ ఎంత అవుతుందంటే i స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. 24 హోల్ స్క్వేర్ అంటే 576 అండి. అంటే 7 మైనస్ 24i బై 625 అండి. ఇది ఆన్సర్. మామూలుగా అయితే మనకి ఫార్ములాలో రాస్తే 1/z అంటే మనకు వచ్చింది ఏంటి, z అంటే 7 ప్లస్ 24i. ఇక్కడ మనకి కాంజుగేట్ వచ్చిందండి. అంటే x మైనస్ iy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండి. ఇది మనకి ఫార్ములా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి ఫార్ములా x మైనస్ iy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై. డైరెక్ట్గా కూడా రాసేయచ్చండి. ఇలా వేసినా కూడా మార్క్ ఇస్తారు. కాబట్టి మనకి అంటే వచ్చిన జడ్ని 1/z చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే కింద డినామినేటర్లో అవి ఉంటే రేషనలైజ్ చేస్తే మనకి సింప్లిఫై చేస్తే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వస్తుంది. లేకపోతే డైరెక్ట్గా 1/z ఈజ్ ఈక్వల్ టు x మైనస్ iy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రాస్తే కూడా మార్క్ చేస్తారండి. 6 అండి. ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 3 ప్లస్ 4i ఇంటూ 2 మైనస్ 3i అండి. అంటే ఇందాక మనకి ఇదే క్వశ్చన్ మనకి కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib అని ఇచ్చాడు. అలా కాకుండా ఇక్కడ ఏమన్నాడంటే కాంప్లెక్స్ కాంజుగేట్ అన్నాడండి. మనకి z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ iy అయితే మనకి కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే మనకి z బార్ అని రాస్తామండి. అంటే ఇక్కడ i ఉన్న చోట మనం ఏం రాస్తామంటే x మైనస్ iy అని రాయాలి. అంటే మనకి ఇది రియల్, ఇదేమో కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనకి కాంజుగేట్ అంటే ఏం రాస్తామంటే ప్లస్ ఉన్న చోట రియల్, ఇక్కడేమో ఇమేజినరీ ఉన్న చోట మనం ఏం రాస్తామంటే మైనస్ రాస్తామండి. ఇది కాంజుగేట్ అవుతుంది. z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ iy అయితే z బార్ అంటే కాంజుగేట్ కాబట్టి x మైనస్ iy అని రాస్తాం. అంటే మనకి దీన్ని ఇందాక చేసినట్టే చేసి చివరిలో మనకి z బార్ ఫైండ్ అవుట్ చేయాలి. త్రీ ప్లస్ 4i ఇంటూ 2 మైనస్ 3i అండి. రెండు మల్టిప్లై చేద్దామండి. 6 ఇందాక చేసాం ఆల్రెడీ ప్రాబ్లం. 6 మైనస్ 9i ప్లస్ 8i మైనస్ 12i స్క్వేర్ అండి. ఇక్కడ 6 మైనస్ i 9i నుంచి 8i తీస్తే మైనస్ i స్క్వేర్ అంటే మైనస్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 12 అవుతుందండి. ఇక్కడ 12 ప్లస్ 6 అంటే 18. అంటే ఇది మామూలుగా అయితే z అనుకుంటే మనకి కాంజుగేట్ ఆఫ్ z ఈజ్ అంటే మనకి జెడ్కి కాంజుగేట్ అంటే z బార్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటే మనం ప్లస్ రాయాలి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ రాయాలండి. కాబట్టి ఏమవుతుందంటే 18 ప్లస్ i అవుతుందండి. ఇది ఆన్సర్ కాంజుగేట్. ఇక్కడ ఇది కూడా రైట్ ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఇది కూడా మనకి 2 or 3 టైమ్స్ ఇచ్చాడండి. దీనికి కూడా కాంజుగేట్ రాయాలి. దీనికి కాంజుగేట్ రాయాలంటే మామూలుగా అయితే మనకు the complex number let z is equal to 5i by 7 plus i అండి. అంటే మనం కింద డినామినేటర్లో i ఉంటే మనం వెంటనే ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి కాబట్టి 7 మైనస్ i by
7 మైనస్ ఐ అండి. అంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే 35i ఇక్కడ మైనస్ 5i² అండి బై కింద a ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి 49 మైనస్ i² అండి. అంటే ఎంత అవుతుందంటే 35i ప్లస్ i² అంటే మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 5 అవుతుంది. కింద 50 అవుతుందండి. ఇక్కడ 5 కామన్ తీస్తే మనకి 7i ప్లస్ 1/50 అండి. ఇది 10 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి 1/10 ప్లస్ 7/10 ఇంటూ ఐ అండి. ఇది మనకి జెడ్. అంటే దీనికి కాంజుగేట్ రాయాలి. అంటే జెడ్ అంటే జెడ్ బార్ కాబట్టి కాంజుగేట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఏం రాస్తామంటే 1/10. ఐ ఉన్న చోట మనం ఏం రాస్తామంటే మైనస్ రాస్తామండి. అంటే 7/10 ఇంటూ ఐ. ఇది అంటే జెడ్ బార్ అవుతుంది. ఇది కాంజుగేట్ అంటే కాబట్టి ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలండి. ఇది ఆన్సర్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ అండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఆర్ π/5 అండ్ π/3 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఏమైనా ఇచ్చాడంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ అని ఇచ్చాడండి. అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే మనం మామూలుగా అయితే థీటా అనుకుంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ థీటా అవుతుందండి. అంటే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ అంటే మైనస్ థీటా అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ ఈజ్ ఈక్వల్ టు π/5 అని ఇచ్చాడండి. అలాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 అంటే π/3 అని ఇచ్చాడు. మనకి ఇక్కడ నుంచి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ అంటే మైనస్ థీటా. ఇక్కడ ఆల్రెడీ z1 బార్ అంటే π/5 అని ఇచ్చాడు. దీని నుంచి మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 రాస్తే మనకి ఇక్కడ మైనస్ రాయాలండి. అంటే మైనస్ π/5 అండి. అంటే మళ్ళీ ఏమడిగాడంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 అడిగాడు. అంటే ఈ రెండు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 అడిగాడండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 అంటే మైనస్ π/5 ప్లస్ π/3 అండి. అంటే రెండింటికి ఎల్సిఎం కట్టేస్తే 15. ఇది 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3π అవుతుంది. ఇక్కడ ఇది 5 టైమ్స్ కాబట్టి 5π అవుతుందండి. అంటే 2π/15 ఆన్సరు. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఇది 3-4 టైమ్స్ ఇచ్చాడు మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో. ఇది మనం ముందు నేర్చుకున్న మోడల్లేనండి. ఏ ప్లస్ ఐబి ఫామ్లో రాయమన్నాడు. అది 1 టైం ఇచ్చాడండి. ఇది ఏపీలో 2023లో ఇచ్చాడు. అంటే మనం ఏ ప్లస్ ఐబి ఫార్మాట్లో రాయాలి. మనం ముందు నేర్చుకున్నామండి ఆల్రెడీ. లెట్ z ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3i బై 2 ప్లస్ 3i ఇంటూ 4 మైనస్ 3i అండి. ఇప్పుడు కింద ఉన్న దాన్ని మల్టిప్లై చేసేద్దామండి ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని. 4 ప్లస్ 3i బై అంటే 8 మైనస్ 6i ప్లస్ 12i మైనస్ 9i² అండి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 4 ప్లస్ 3i బై ఇక్కడ i² అంటే -1 కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోతుంది. అంటే 17 మైనస్ 6i అండి. అంటే మనకి డినామినేటర్లో మనకి ఇమేజినరీ ఉంటే మనం మళ్ళీ ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తాం కాబట్టి దీన్ని కూడా రేషనలైజ్ చేద్దామండి. రేషనలైజ్ చేస్తే సింప్లిఫై చేస్తే మనకి 17 4 60 68 అండి. అలాగే 24i ఇక్కడ 51i అండి. అలాగే 18i² ఇక్కడ 17² మైనస్ 6i² అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి రెండు మొత్తం యాడ్ చేసేస్తే ఇక్కడ 18i² వస్తుంది. అంటే 68 మైనస్
18. ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఇక్కడ 5 75i అవుతుందండి. 75i కింద ఇది 17 అంటే 289 అవుతుంది. ఇక్కడ 36 అండి. ఇది అంటే మొత్తం ఇక్కడ 50 ప్లస్ 75i/325 అవుతుందండి. ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్లో మనకి అడిగాడు కాబట్టి ఇది కూడా 1 or 2 times అడిగాడండి కాంజుగేట్. ఈ రెండు మల్టిప్లై చేయాలి. సొల్యూషన్ చూద్దామండి. అంటే గివెన్ లెట్ z ఈజ్ ఈక్వల్ టు 2 + 5i ఇంటూ -4 + 6i అండి. ఈ రెండు మల్టిప్లై చేద్దాం. -8 + 12i -20i + 30i² అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి i² అంటే మైనస్ కాబట్టి -38 ఇక్కడ -8i అండి. అంటే దీనికి కాంజుగేట్ అడిగాడండి. కాంజుగేట్ అంటే మనం మామూలుగా అయితే కాంజుగేట్ ఆఫ్ z బార్ కాబట్టి మనకి z బార్ ఈజ్ ఈక్వల్ టు -38 i ఉన్న చోట మనం ప్లస్ రాస్తామండి. అంటే 8i అవుతుంది. ఇది ఆన్సరు. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి ఈ 10 క్వశ్చన్స్ చేసుకుంటే మనకి ఒక్కో క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో ఈ కొద్ది ఈజీగానే ఉంటాయి. తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.